Okay, so I will repeat it. So we can create up to 40 lookup relationships per object. If you create, if you and I mean we can create up to 40 lookups. If you create, we can create two master detail relationships. If you create two master detail relationships, the remaining 38 you can create lookup relationships. That is the limit. So next we will talk about the junction object. So junction object అంటే ఏంటంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ కి రెండు మాస్టర్ ఆబ్జెక్ట్స్ ఉంటే ద చైల్డ్ ఆబ్జెక్ట్స్ విల్ బికమ్ ద చైల్డ్ జంక్షన్ ఆబ్జెక్ట్. సో ఎలాంటి కేసుల్లో మనము ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ కి రెండు మాస్టర్స్ ఉంటాయి అనేది మనం డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ టీచర్ స్టూడెంట్ అని మాట్లాడుతున్నావు, దట్స్ గుడ్. ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ కి మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు, ఓకేనా. సో దానికోసం ఒక పేరెంట్ క్రియేట్ చేస్తాం. సో ఎలాంటి సినారియోస్ లో మనము ఒక చైల్డ్ కి రెండు పేరెంట్స్ ఉన్న సినారియోస్ ఏంటి ఉంటాయి, ఏముండొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సపోజ్ స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ కి టీచర్ అని చెప్పేసి మనం క్రియేట్ చేసాం టీచర్, ఓకేనా. అదే స్టూడెంట్ ఓకేనా. సపోజ్ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది నాకేంటంటే పిఈటి లేకపోతే ఫిజికల్ ట్రైనింగ్ అని, ఫిజికల్ ట్రైనర్, ఓకేనా, ఫిజికల్ ట్రైనర్, ఓకేనా. సో ఇప్పుడు ఒక స్టూడెంట్, ఓకేనా, టెక్నికల్ గా అంటే సబ్జెక్ట్ టీచర్ ఒకడు ఉండొచ్చు. టీచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ టీచర్ అనుకోండి. అదే స్టూడెంట్ ఫిజికల్ ట్రైనర్ వేరే ఉంటాడు. సబ్జెక్ట్ టీచర్ వేరే ఉండొచ్చు, ఫిజికల్ ట్రైనర్ వేరే ఉండొచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫిజికల్ ట్రైనర్ అని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సో ఆ ఆబ్జెక్ట్ ని కూడా స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి చైల్డ్ అంటే ఫిజికల్ ట్రైనర్ అనే ఆబ్జెక్ట్ ని స్టూడెంట్ ఆబ్జెక్ట్ కి పేరెంట్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, మాస్టర్ డీటెయిల్ ఒక స్టూడెంట్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా అతనికి టీచర్ కావాలి, అతనికి ఫిజికల్ ట్రైనర్ కావాలి. అలాంటి సినారియోస్ లో ఇప్పుడు ఈ సినారియోస్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, సో ఫిజికల్ ట్రైనరు ఆప్షనల్ కావాలి అనుకుంటే నేను రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాను స్టూడెంట్ నుంచి. లేదు స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు టీచర్తో పాటు ఫిజికల్ ట్రైనర్ కూడా మ్యాండేటరీ, అది కూడా ఒక మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ క్రియేట్ చేయాలనుకుంటే దెన్ ఐ విల్ క్రియేట్ ద మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో ఎలా అంటే ఏ రిలేషన్షిప్ తీసుకోవాలి, ఓకేనా, లుకప్ తీసుకోవాలా మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ తీసుకోవాలా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే హౌ వీ వాంట్ టు రిలేటెడ్. అంటే నేను ఫిజికల్ ట్రైనర్ డిలీట్ చేసినప్పుడు అంటే ఫిజికల్ ట్రైనర్ కూడా మ్యాండేటరీ ఫీల్డ్ లాగా యాక్ట్ అవ్వాలంటే దెన్ ఐ విల్ గో విత్ ద మాస్టర్ డీటెయిల్. నౌ లెట్ మీ క్రియేట్ వన్ ఫిజికల్ ట్రైనర్ ఆబ్జెక్ట్, ఓకేనా. లెట్ మీ క్రియేట్ వన్ ఫిజికల్ ట్రైనర్ ఆబ్జెక్ట్. సో మీకు రెగ్యులర్ ట్రైనింగ్లో ఎట్లా అంటే వాట్ ఈస్ లుకప్, వాట్ ఈస్ మాస్టర్ డీటెయిల్ అని చెప్పేసి బేసిక్గా ఎక్స్ప్లెనేషన్ డెమో అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక 1 or 2 minutes చెప్పేసి డెమో 2-3 ఎగ్జాంపుల్స్ వచ్చేసి దే విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద సబ్జెక్ట్, ఓకేనా. సో మనకి ఈ కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే ఎయిదర్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్స్ ఆన్ ద ట్రైల్ హెడ్ మాడ్యూల్స్ ఆన్ ద ఆర్ఎల్స్ ఇన్ ద డాక్యుమెంటేషన్ అనమాట. లేకపోతే ఇలా బెటర్ ట్రైనర్ని మీరు హైర్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫిజికల్ ట్రైనర్ అనుకుంటే ఫిజికల్ ట్రైనర్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుంటే ఫిజికల్ ట్రైనర్స్ అనే నేను దాని ఏమంటారు ప్లూరల్ లేబుల్ ఇస్తాను. సో దీనికి ఆటోమేటిక్గా ట్యాబ్ క్రియేట్ కావాలనుకుంటే లాంచ్ కస్టమ్ ట్యాబ్ విజార్డ్ అని ఇస్తాను, క్లిక్ ఆన్ సేవ్, ఓకే. సో ఇక్కడ ఫిజికల్ ట్రైనర్ అనే ఆబ్జెక్ట్కి ఏదో ఒకటి ట్యాబ్ క్రియేట్ చేస్తాను. సో ఇది ఫీల్డ్ అంటే ట్యాబ్ విజిబిలిటీ తెలుసు కదా, మనం ప్రొఫైల్స్ అవన్నీ డిస్కస్ చేసాము. సో ఈచ్ ప్రొఫైల్కి ఏ ట్యాబ్ విజిబిలిటీ ఉండాలి, ఏ ట్యాబ్ విజిబిలిటీ ఉండకూడదు అని చెప్పేసి డిస్కస్ చేశాను. ఇప్పుడు స్టూడెంట్ని నేను అగైన్ ఇప్పుడు స్టూడెంట్ ఈజ్ ఆల్రెడీ చైల్డ్ ఆఫ్ డీటెయిల్ ఆబ్జెక్ట్ ఆఫ్ టీచర్. నౌ ఐ విల్ మేక్ అగైన్ దిస్ గై ఆల్సో యాజ్ ఏ స్టూడెంట్ని నేను ఫిజికల్ ట్రైనర్ కూడా చైల్డ్ ఆబ్జెక్ట్ని చేయొచ్చు, ఓకేనా. ఫిజికల్ ట్రైనర్ గుర్తుపెట్టుకోండి. సో ఇఫ్ ఐ ట్రై టు క్రియేట్ వన్ మోర్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఆన్ ద స్టూడెంట్ ఆబ్జెక్ట్ దెన్ ఇట్ విల్ నాట్ అలో మీ, ఓకే. దట్స్ maximum two masters I can create, okay. Click on save, ఓకే. ఇప్పుడు ఎందుకు క్రియేట్ చేయలేమంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్కి ఒక స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్లో మనం క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఈ ఎర్రర్ ఎందుకో చెప్తాను, ఓకేనా. స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్కి నేనేం చేస్తాను ఫిజికల్ ట్రైనర్ అనే ఒక మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా క్రియేట్ చేయలేను, ఎందుకంటే వెన్ ఎవర్ ఐ హ్యావ్ ద రికార్డ్స్ ఆన్ ద స్టూడెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏ ఆబ్జెక్ట్ మీద అయితే నేను రిలేషన్షిప్ క్రియేట్ చేస్తున్నానో ఆ ఆబ్జెక్ట్లో ఆల్రెడీ నాకు రికార్డ్స్ ఉంటే సో ఇప్పుడు నేనేం చేస్తాను ఫిజికల్ ట్రైనర్కి లుకప్ అంటే మాస్టర్ డీటెయిల్ చేస్తున్నా. సో డైరెక్ట్గా మాస్టర్ డీటెయిల్ చేస్తే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క చైల్డ్ ఆబ్జెక్ట్కి మాస్టర్ ఆబ్జెక్ట్ అంటే ఫిజికల్ ట్రైనర్ ఆబ్జెక్ట్ మ్యాప్ అయి ఉండాలి. మ్యాప్ కాలేదు కాబట్టి నేను డైరెక్ట్గా క్రియేట్ చేయలేను, ఓకే. అదే ఇక్కడ చెప్తాను అనమాట. యూ కెనాట్ క్రియేట్ ఎ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అన్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ ద కస్టమ్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ అనేది కస్టమ్ ఆబ్జెక్ట్, దాని మీద ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ మీద క్రియేట్ చేయలేవు. ఎప్పుడు క్రియేట్ చేయలేవు అంటే ఇఫ్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఎప్పుడైతే దానికి రికార్డ్స్ ఆల్రెడీ ఉంటాయో నువ్వు డైరెక్ట్గా క్రియేట్ చేయలేవు మాస్టర్ డీటెయిల్
ఆల్రెడీ దానికి రికార్డ్స్ ఉంటాయి. ఒకవేళ క్రియేట్ చేయాలంటే ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ అన్ని డిలీట్ చేయాలి ఫస్ట్, తర్వాత క్రియేట్ చేయొచ్చు. లేదు డిలీట్ చేయలేనంటే నేనేం చేయాలి, ఫస్ట్ ఈ ఫిజికల్ ట్రైనర్కి లుక్అప్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకేనా? ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ ప్రతి ఒక్క ఈ 10 స్టూడెంట్స్కి ఫిజికల్ ట్రైనర్ అనే ఫీల్డ్లో వాల్యూ మ్యాప్ చేసి తర్వాత ఆ లుక్అప్ నుంచి మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ చేయాలి. క్లియర్? సో అదే ఇక్కడ చెప్తున్నాను అనమాట. యూ మస్ట్ ఫస్ట్ క్రియేట్ ద లుక్అప్ రిలేషన్షిప్. అంటే డైరెక్ట్గా నువ్వు మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేయదు బాబు, ఫస్ట్ లుక్అప్ క్రియేట్ చేసిన తర్వాత లుక్అప్లో క్రియేట్ చేసిన తర్వాత ఇట్స్ నాట్ మ్యాండేటరీ టు గివ్ ఆల్ వాల్యూస్. ఎప్పుడైతే ఆ లుక్అప్ని నువ్వు మాస్టర్ డీటెయిల్ కన్వర్ట్ చేస్తావో, చేసే కంటే ముందు ఈ ప్రతి ఒక్క లుక్అప్ ఫీల్డ్ వాల్యూకి ఒక వాల్యూ అసైన్ చేసి తర్వాత నువ్వు కన్వర్ట్ చేయి. ఓకేనా? పాపులేట్ ద లుక్అప్ ఫీల్డ్ విత్ ద డేటా ఇన్ ఆల్ రికార్డ్స్. అంటే ఈ 10 రికార్డ్స్కి లుక్అప్లో ఫిజికల్ ట్రైనర్ అనే రికార్డ్స్కి వాల్యూ పాపులేట్ చేసిన తర్వాత దెన్ యూ ట్రై టు కన్వర్ట్ ఇట్. క్లియర్ విత్ దిస్ పాయింట్? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్గా నేను మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేయకుండా ఐ విల్ క్రియేట్ ద లుక్అప్ టైప్ టు ద లుక్అప్ రిలేషన్షిప్ టు ద physical trainer. Okay, so what is the physical trainer? So let's take the physical trainer custom object that we created just now. Okay, so now let's move it. Okay, so చేసిన తర్వాత ప్రతి ఒక్క రికార్డ్కి నేను ఈ 10 స్టూడెంట్ రికార్డ్స్కి నేను ఏం చేస్తానంటే ఐ విల్ మ్యాప్ ద ఫిజికల్ ట్రైనర్ వాల్యూ. ఒక్కొక్కసారి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు, సో అంటే చేంజెస్ చేసినవి మీరు హార్డ్ రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేసిన తర్వాత హార్డ్ రిఫ్రెష్ చేయడం అంటే రైట్ క్లిక్ ఇచ్చి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ క్లిక్ ఇచ్చి ఎంటీ క్యాష్ అండ్ హార్డ్ రిఫ్రెష్. ఒక్కొక్కసారి ఇది కూడా వర్కౌట్ అవ్వదు, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ దీని మీద క్లిక్ ఇచ్చి డిస్ప్లే డెన్సిటీ ఇంటర్చేంజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ అని క్లిక్ ఇచ్చాము. ఓకే, సో ఇప్పుడు ఫిజికల్ ట్రైనర్ వాల్యూని కూడా ఇక్కడ ఫీల్డ్ సెలెక్ట్ ఫీల్డ్స్ డిస్ప్లేలో మనము డిస్ప్లే చేస్తాం. ఓకేనా? లెట్స్ టేక్ ఇట్ ఫిజికల్ ట్రైనర్, లేదా లెట్ మీ రిఫ్రెష్ ఇట్ వన్స్ అగైన్. క్రియేట్ అయిందా? ఓకే, ఫిజికల్ ట్రైనర్. ఓకే, లెట్ మీ చెక్ ఇట్. ఓకే, ఇప్పుడు ఫిజికల్ ట్రైనర్కి ఇప్పుడు దీనికి ప్రతి ఒక్క దానికి వాల్యూ ఇవ్వాలి. ఒకవేళ వాల్యూ ఇవ్వకుండా డైరెక్ట్గా నేను కన్వర్ట్ చేస్తే మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో ఫిజికల్ ట్రైనర్కి వాల్యూ ఇవ్వాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ద ఫిజికల్ ట్రైనర్ అనే ఆబ్జెక్ట్లో రికార్డ్స్ ఉండాలి. ఓకేనా? సో నౌ లెట్స్ గో టు ద ఫిజికల్ ట్రైనర్ ఆబ్జెక్ట్. లెట్స్ క్రియేట్ కపుల్ ఆఫ్ రికార్డ్స్. ఓకేనా? రాజేష్, నితిన్, ఇలా వీళ్ళంతా ఫిజికల్ ట్రైనర్. ఓకే, సో వీళ్ళని నేను ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ దగ్గర నేను మ్యాప్ చేస్తాను. ఇక్కడ రీసెంట్లీ వీళ్ళలో మనము ఫీల్డ్స్ రీసెంట్లీ వీళ్ళలో మనము ఈ ఫీల్డ్స్ని కాన్ఫిగర్ చేయలేము, లిస్ట్ వ్యూ ఫీల్డ్స్ని. సో డైరెక్ట్గా ఇప్పుడు పోతే అలాగే ఇట్లా లిస్ట్ వ్యూలోనే మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకుని ప్రతి ఇండివిజువల్ మనము ఓపెన్ చేసి అప్డేట్ చేయడం కంటే, సో దిస్ ఈజ్ వన్ టైం అప్డేట్, అంటే వన్ స్టాప్, అంటే లిస్ట్ వ్యూస్లోనే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో సేవ్ ఇట్. సో ఇప్పుడు ప్రతి ఒక్క దాన్ని మ్యాప్ చేశాను. నౌ లెట్స్ కన్వర్ట్ దిస్ ఫిజికల్ ట్రైనర్ ఫ్రమ్ లుక్అప్ టు మాస్టర్ డీటెయిల్. ఇప్పుడు మనకి ఎడిట్ క్లిక్ ఇచ్చిన తర్వాత చేంజ్ ఫీల్డ్ టైప్. ఓకేనా? సో లుక్అప్ నుంచి మాస్టర్ డీటెయిల్ మాత్రమే కన్వర్ట్ చేయగలము, కాబట్టి ఆ రెండు మాత్రమే డిస్ప్లే అవుతాయి. క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఏమి రాకూడదు, రాలేదు. సో ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ రికార్డ్ ఓపెన్ చేస్తే ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఎడిట్, ఇది హార్డ్ రిఫ్రెష్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ వన్ స్టూడెంట్ రికార్డ్. ఇప్పుడు చూడండి, ఇది పేరెంట్, మాస్టర్ డీటెయిల్లో పేరెంట్, ఇది మాస్టర్ డీటెయిల్లో పేరెంట్. ఓకే, నౌ లెట్స్ క్రియేట్ వన్ ఈజ్ ద సబ్జెక్ట్ టీచర్ అండ్ ఈజ్ ద లైక్ ఫిజికల్ ట్రైనర్ సంథింగ్ ఇద్దాం. ఇప్పుడు లెట్స్ క్రియేట్. ఇప్పుడు లత అనే స్టూడెంట్కి జతిన్, ఇప్పుడు మనకి ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే, ఓకేనా, సో వాట్ ఈస్ జంక్షన్ ఆబ్జెక్ట్ అని అడిగే అవకాశం ఉంది. వాట్ ఈస్ జంక్షన్ ఆబ్జెక్ట్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సో వెన్ ఎవర్, అప్పుడు మీరు ఏం చెప్పాలంటే వెన్ ఎవర్ ఇస్ ఏ చైల్డ్ ఆబ్జెక్ట్ లేదా వెన్ ఎవర్ ఏ డీటెయిల్ ఆబ్జెక్ట్ ఈజ్ associated with two master objects, then the child object will become the junction object. ఫస్ట్ పాయింట్. ఓకేనా? అర్థమైందా? దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు దీంట్లో రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రైమరీ
మాస్టర్ ఆబ్జెక్ట్, అలాగే సెకండరీ మాస్టర్ ఆబ్జెక్ట్. ఏంటి ప్రైమరీ మాస్టర్ ఆబ్జెక్ట్ అంటే, మనం ఈ ఫర్ ఎగ్జాంపుల్ మన సినారియోలో ప్రైమరీ మాస్టర్ ఆబ్జెక్ట్ అంటే మీనింగ్ అంటే ఎక్స్ప్లెనేషన్ మన సినారియో తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. స్టూడెంట్ అనే డీటెయిల్ ఆబ్జెక్ట్ కి ప్రైమరీ మాస్టర్ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే, ప్రైమరీ మాస్టర్ ఓకే ఏమవుతుందంటే టీచర్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే మనం ఫస్ట్ మాస్టర్ డీటెయిల్ అంటే స్టూడెంట్ మీద దేనికైతే మనం ఫస్ట్ మాస్టర్ని క్రియేట్ చేస్తామో దట్ విల్ బికమ్ ద ప్రైమరీ మాస్టర్. అర్థమవుతుందా? టీచర్ విల్ బికమ్ ద ప్రైమరీ మాస్టర్. ఓకే, అలాగే సెకండరీ మాస్టర్ ఏమవుతుందంటే ఫిజికల్ ట్రైనర్ అవుతుంది. క్లియర్? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే దేర్ ఈస్ వన్ మోర్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ సేల్స్ ఫోర్స్ అలాంగ్ విత్ ద లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్, దట్ ఈస్ కాల్డ్ junction object relationship. Whenever one child object or whenever one detail object is having two master objects, then that will become the child object, junction object. సో ఆ జంక్షన్ ఆబ్జెక్ట్ లో ప్రైమరీ మాస్టర్ అంటే ఏంటంటే టీచర్ ఆబ్జెక్ట్. టీచర్ ఆబ్జెక్ట్ ఎందుకు చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అంటే టీచర్ కి నేను అంటే మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేయకంటే ముందే ఫిజికల్ ట్రైనర్ కి చేశాను అనుకుందాం. సో అప్పుడు ఫిజికల్ ట్రైనర్ అనేది ప్రైమరీ మాస్టర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేను దేనికి మాస్టర్ అయితే క్రియేట్ చేశానో దాది ప్రైమరీ మాస్టర్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీనికి 2 మాస్టర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మాస్టర్ డీటెయిల్ రిలేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే నేను పేరెంట్ డిలీట్ చేస్తానో దాని చైల్డ్స్ కూడా డిలీట్ అవుతాయని చెప్పి డిస్కస్ చేస్తాను. ఇప్పుడు దీనికి 2 పేరెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను గౌరవ్ డిలీట్ చేసినప్పుడు లతా అనే స్టూడెంట్ డిలీట్ అవుతుందా, లేకపోతే జతిన్ డిలీట్ చేసినప్పుడు లతా డిలీట్ అవుతుందా అనేది మనం ఇప్పుడు వెరిఫై చేసుకుందాం. ఇప్పుడు లతా అనే స్టూడెంట్ అనేది సపరేట్ గా పెట్టేసి ఇక్కడ లెట్ మీ గో టు ద ఓకే లతా అనే స్టూడెంట్ అలాగే ఉంది. సో నౌ లెట్స్ డిలీట్ ద ఫిజికల్ ట్రైనర్ జతిన్ డిలీట్ చేద్దాం. డిలీట్. సో జతిన్ డిలీట్ చేసాము. ఓకే, ఇట్ గా డిలీటెడ్. అంటే టీచర్ అంటే ఫిజికల్ ట్రైనర్లోకి వెళ్తే మనకి జతిన్ అనేది ఉండవద్దు. ఓకేనా? జతిన్ అనేది లేడు. క్రాల్లోకి వెళ్తే ఓకే లేడు. ఇప్పుడు సెకండరీ మాస్టర్ రికార్డ్ డిలీట్ చేసినప్పుడు లతా అనేది డిలీట్ అవుతుందా లేదా? ఓకేనా? లతా అనేది డిలీట్ అయిపోయింది. ఓకేనా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సెకండరీ మాస్టర్ రికార్డ్ డిలీట్ చేసినప్పుడు కూడా చైల్డ్ రికార్డ్ డిలీట్ అయిపోయింది. ఓకేనా? లతా అనేది లేదు చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇంతియాజ్కి ఓపెన్ చేస్తాను. సో నౌ లెట్స్ టేక్ వన్ ఇక్కడ టీచర్ ఉమా రాజేష్. ఓకేనా? ఉమా రాజేష్. ఇప్పుడు సెకండరీ మాస్టర్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు రాజేష్ ఉన్నాడు. రాజేష్కి ఎంతమంది ఇంతియాజ్ మనోజ్ అంటే సెకండరీ మాస్టర్ కదా. ఓకేనా? చూడండి రాజేష్ అనే టీచర్ అంటే ఇప్పుడు ఫిజికల్ ట్రైనర్ అనే రాజేష్ అనేది ఇప్పుడు సపోజ్ ఇంతియాజ్కి వెళ్తే ఫిజికల్ ట్రైనర్ ఈజ్ ద సెకండరీ మాస్టర్ ఆబ్జెక్ట్. ఓకేనా? రాజేష్ని డిలీట్ చేస్తే ఇంతియాజ్ మనోజ్ డిలీట్ అవుతాయా లేదా? ఇందాక ఇంకోసారి మళ్ళీ రీవెరిఫై. డిలీట్ ఇంతియాజ్ మనోజ్ డిలీట్ అవుతాయా లేదా? ఓకే, నౌ లెట్స్ గో హియర్. ఇంతియాజ్ మనోజ్ ఉన్నారు లేదా? ఓకే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అంటే సెకండరీ ఆబ్జెక్ట్ ని అంటే మాస్టర్ డీటెయిల్ సెకండరీ ఆబ్జెక్ట్ డేటా డిలీట్ చేసినా కూడా చైల్డ్ ఆబ్జెక్ట్స్ డిలీట్ అవుతున్నాయి. అలాగే ప్రైమరీ డిలీట్ చేసినప్పుడు అవుతాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ బాబురావుకి ప్రైమరీ టీచర్ ఎవరు? గౌరవ్. సో గౌరవ్ని డిలీట్ చేసినప్పుడు గౌరవ్ని డిలీట్ చేసినప్పుడు గౌరవ్కి ఎవరు చైల్డ్స్ ఉన్నారు? కిరణ్మయి, బాబురావు. ఈ 2 డిలీట్ అవుతాయి లేదా? గౌరవ్ని డిలీట్ ఓకేనా? కిరణ్మయి, బాబురావు డిలీట్ అయిపోయి ప్రైమరీ ఆబ్జెక్ట్స్. ఓకేనా? డిలీట్. సో ఇప్పుడు కిరణ్మయి ఓకేనా వాళ్ళు లేరు కదా. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే మనము 2 మాస్టర్స్ ప్రైమరీ మాస్టర్ ఆబ్జెక్ట్ డిలీట్ చేసిన సెకండరీ మాస్టర్ ఆబ్జెక్ట్ లో రికార్డ్ డిలీట్ చేసిన దానికి అసోసియేట్ ఉన్న చైల్డ్ రికార్డ్స్ అయితే డిలీట్ అవుతాయి. ఓకేనా? క్లియర్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? వాట్ ఈస్ జంక్షన్ ఆబ్జెక్ట్ అని? ఓకే, సో ఇక్కడ అంటే బేసిక్గా దీని పర్పస్ ఏంటంటే వన్ స్టూడెంట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ డిఫరెంట్ టీచర్స్. అంటే ఒక ఆబ్జెక్ట్ టీచర్ అంటే టీచర్ ఫిజికల్ ట్రైనర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరే ఆబ్జెక్ట్స్ వన్ ఆబ్జెక్ట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఏ విధంగా? మాస్టర్ డీటెయిల్ ఓన్లీ 2. అదే లుక్అప్ తీసుకున్నారు అనుకోండి మీరు అప్ టు 38 లేదా 40 కూడా మాస్టర్ డీటెయిల్ లేకపోతే 40 వరకు కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే వన్ ఆబ్జెక్ట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ పేరెంట్. ఓకేనా? ఇట్ ఈస్ లుక్అప్ అప్ టు 2 పేరెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ మాస్టర్ డీటెయిల్. క్లియర్? నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ మనం మిస్ అయింది ఏంటంటే ఇప్పుడు ఏంటి లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టాండర్డ్. ఒక అకౌంట్ రికార్డ్కి మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంటాక్ట్ ఓపెన్ చేశానంటే ఒక కాంటాక్ట్కి
మల్టిపుల్ అకౌంట్స్ మనం అసోసియేట్ చేయొచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ వన్ మోర్ వే ఆఫ్. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇక్కడ చూపించడానికి, సో మీ ఆర్గ్లో తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆర్గ్ తీసుకున్నారనుకోండి మీరు, ఒక హ్యాండ్స్ ఆన్ ఆర్గ్స్ ఏదైనా ఫ్రెష్ ఆర్గ్. ఓకేనా. స్పైడ్ ఆర్గ్స్ ఆన్ చేశారనుకోండి కొత్త ఆర్గ్. ఇప్పుడు కొత్త ఫ్రెష్ ఆర్గ్ తీసుకుంటే ఒక అకౌంట్కి, ఓకేనా, మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకేనా. బట్ ఒక కాంటాక్ట్కి అట్ ఏ టైము ఒకే ఒక అకౌంట్ ఉంటుంది అనమాట. సో ఒక అకౌంట్, one account can be associated with, sorry, one contact can be associated with one account at a time, but one account can have multiple కాంటాక్ట్స్. ఈ పాయింట్ అయితే మనకు తెలుసు. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఈ ఎగ్జిస్టింగ్ పాయింట్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని సినారియోస్లో ఏమవుతుందంటే ఒక కాంటాక్ట్, ఒక కాంటాక్ట్ రికార్డు మల్టిపుల్ కంపెనీస్లో, సపోజ్ బుర్లింగ్టన్తో పాటు ఇంకొక అకౌంట్లో కూడా పనిచేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో పాసిబుల్ ఉంటుంది కదా, ఒక పర్సన్ మల్టిపుల్ కంపెనీస్కి పనిచేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో ఫ్రీలాన్స్గా పనిచేస్తుంటాడు, ఇంకో దాంట్లో కాంట్రాక్టర్గా పనిచేస్తుంటాడు. అలాంటి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం కోసము అకౌంట్ టు కాంటాక్ట్, వన్ కాంటాక్ట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ద మల్టిపుల్ అకౌంట్స్ అనే సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. ఓకేనా. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇక్కడ అసోసియేట్ వన్ కాంటాక్ట్ టు మల్టిపుల్ అకౌంట్స్ సెట్టింగ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఒక అకౌంట్ని మల్టిపుల్ కాంటాక్ట్స్కి అసోసియేట్ చేయడం అనమాట. ఓకేనా. ఇప్పుడు అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్తే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమంటారు అంటే, ఇక్కడ ఇఫ్ ఐ గో టు ద అకౌంట్ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. అకౌంట్ సెట్టింగ్స్ ఇక్కడ ఏమంటారంటే వీ కెన్ అసోసియేట్ వన్ కాంటాక్ట్ టు మల్టిపుల్ అకౌంట్స్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయింది. ఇక్కడ చూడండి, అలో యూజర్స్ టు రిలేట్ వన్ కాంటాక్ట్ టు మల్టిపుల్ అకౌంట్స్. ఒకవేళ మీరు ఇది అసోసియేట్ చేయకపోతే, ఓకేనా, చూడండి ఇక్కడ ఎనేబుల్ చేసేమంటే వెన్ యూ అలో యూజర్స్ టు రిలేట్ వన్ కాంటాక్ట్ టు మల్టిపుల్ అకౌంట్స్. ఓకేనా. సో బేసిక్గా ఇది సపోజ్ ఒక కాంటాక్ట్ని ఒకే అకౌంట్కి కావాలనుకుంటే దీన్ని అన్చెక్ చేయాలి. ఓకేనా, దీన్ని అన్చెక్ చేస్తున్నాను. ఓకేనా, చేశాను. ఓకే, అన్చెక్ చేసి సేవ్ చేశాను. కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఒక కాంటాక్ట్కి ఒకే ఒక అకౌంట్ అసోసియేట్ చేయగలం. దీన్ని ఎనేబుల్ చేశానంటే ఒక కాంటాక్ట్కి మల్టిపుల్ అకౌంట్స్ అసోసియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్లో. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ అయింది, దాన్ని అన్చెక్ చేసి మళ్ళీ చూపిస్తాను. చేసామా? సో నౌ లెట్స్ కమ్ బ్యాక్ హియర్, లెట్స్ గో టు ద కాంటాక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ కాంటాక్ట్ యోగేష్ నాయుడు ఈజ్ అసోసియేట్ విత్ ఓన్లీ బుర్లింగ్టన్. ఓకే, సో అలాగే మీరు ఏ కాంటాక్ట్ తీసుకున్నా కూడా అట్ ఏ టైము, ఓకేనా, సి అకౌంట్ అనేది దిస్ ద లుక్అప్ రిలేషన్షిప్. కాంటాక్ట్కి అకౌంట్ ఇవ్వకపోయినా ఏం కాదు, ఒకవేళ ఇస్తే మల్టిపుల్ అనేది ఇవ్వలేము. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎనేబుల్ చేసిన తర్వాత ఎలా ఒక కాంటాక్ట్ని మల్టిపుల్ అకౌంట్స్కి అసోసియేట్ చేయగలం అనేది క్వశ్చన్. సో నౌ ఐ విల్ ఎనేబుల్ దిస్ వన్. ఓకేనా, ఇప్పుడు ఎనేబుల్ చేస్తాను. బిఫోర్ ఎనేబులింగ్ కాంటాక్ట్స్ టు మల్టిపుల్ అకౌంట్స్, వెరిఫై దట్ మాస్ ట్రాన్స్ఫర్ అండ్ రీఅసైన్ ఆపరేషన్స్ ఆర్ రన్నింగ్. ఓకే, ఇగ్నోర్ ఇట్. సో ఎనేబుల్ చేసాము. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? లెట్ మీ రిఫ్రెష్ ఇట్ ఆన్. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే దాన్ని ఏమైనా ఎనేబుల్ చేశానో రిలేటెడ్ అకౌంట్స్ రిలేటెడ్ లిస్ట్లో వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే అన్చెక్ చేశానో ఈ రిలేటెడ్ అకౌంట్స్ అనేది ఉండదు. ఓకేనా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఈ బాబు యోగేష్ అనే అతను డైరెక్ట్ ఈ అకౌంట్స్ అనే అకౌంట్కి రిలేటెడ్ పర్సన్. ఓకేనా. సో బేసిక్గా ఇక్కడ దీన్ని అన్చెక్ చేశానంటే, ఈ చెక్ బాక్స్ అన్చెక్ చేశానంటే రిలేటెడ్ అకౌంట్స్ అనేది మనకు రాదనమాట. సో ఎప్పుడైతే దీన్ని ఎనేబుల్ చేశానో అప్పుడు కాంటాక్ట్ కూడా రిలేటెడ్, అంటే
వన్ అకౌంట్ కెన్ బి అసోసియేట్ విత్ మల్టిపుల్ అకౌంట్స్. ఓకేనా? సో ఇప్పుడు డైరెక్ట్ అనే చెక్ బాక్స్ దాని అర్థం ఏంటంటే, సో ఒక కాంటాక్ట్ డైరెక్ట్ గా అంటే మెయిన్ గా ఇక్కడ ఏదైతే ఇస్తామో దట్ అకౌంట్ విల్ బికమ్ ద డైరెక్ట్ అకౌంట్ టు దిస్ కాంటాక్ట్. సో ఒక కాంటాక్ట్ కి ఒకే ఒక డైరెక్ట్ అకౌంట్ ఉంటుంది, మల్టిపుల్ అకౌంట్స్ తో అసోసియేట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాంటాక్ట్ ని మల్టిపుల్ అకౌంట్స్ తో అసోసియేట్ చేయాలంటే లెట్ మీ ఇక్కడ ఒక యాడ్ రిలేషన్షిప్ అనే ఆప్షన్ రావాలి, బటన్ రావాలి. సో ఇట్స్ నాట్ డైరెక్ట్లీ కమింగ్, లెట్ మీ చెక్ దట్ ఆప్షన్. ఓకే, add multiple accounts to a contact button on related list of button on the list of contact. 1 minute, let me check out that. Enable చేసాము. సో కాంటాక్ట్ రికార్డ్ ఓపెన్ చేసి యాడ్ రిలేషన్షిప్ సో యాడ్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఉండాలి. 1 minute గైస్. సో ఇక్కడ ఒక బటన్ వస్తుంది యాడ్ రిలేషన్షిప్ అని చెప్పేసి. 1 minute. Why it is not coming? ఇక్కడ ఒక బటన్ వస్తుంది యాడ్ రిలేషన్షిప్. ఐఎమ్ చెకింగ్ ఫర్ దాట్. లెట్ మీ చెక్ ఆన్ దట్. Contact record, click on add relationship in the related list. So I don't see that. Should come. 1 minute guys, let me check on this. Surprise level. What is add relationships? Let me check on a different way. Let's check properties on the related list. Okay. Buttons. Okay, add buttons, add relationship. Add చేసామే. Okay, ఇది వచ్చిందా యాడ్ రిలేషన్షిప్? ఓకేనా? చూడండి, now it should come actually. Let me check. హార్డ్ రిఫ్రెష్ చేద్దాం. So it is not coming. యాడ్ రిలేషన్షిప్ అయితే యాడ్ చేసాము. రిలేటెడ్ అకౌంట్స్ లో యాడ్ రిలేషన్షిప్ బటన్ ఉండాలి. Still it is not coming. Let me check here. యాడ్ యాక్షన్. సో అది లైట్నింగ్ దాని ఏమంటారు స్టాండర్డ్ పేజ్ అట్లా వర్క్ అవ్వలేదు.
ఐఎమ్ ట్రైయింగ్ ఇట్ ఇన్ ద లైట్నింగ్ పేజ్. ఓకే, చూడండి యాడ్ రిలేషన్షిప్ వచ్చిందా. మేబీ వి మైగ్రేటెడ్ అంటే డైనమిక్ ఫార్మ్స్ అప్డేట్ అయినట్టున్నాము. సో దట్స్ ద రీజన్ ఇట్ ఇస్ నాట్ వర్కింగ్ దేర్. ఓకేనా, క్లోజ్, సేవ్ చేసి క్లోజ్ చేయండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఇప్పుడు వచ్చింది యాడ్ రిలేషన్షిప్. ఇప్పుడు బాబు యోగేష్ని ప్రైమరీగా ఒక అకౌంట్తో రిలేట్ అయినాడు. ఇదే అకౌంట్ నేను మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఇదే కాంటాక్ట్ మల్టిపుల్ అకౌంట్స్ కూడా అసోసియేట్ చేయొచ్చు. అది ఎలా? సో ఇక్కడ మనం అసోసియేట్ చేసి వచ్చేసి ప్రైమరీ అకౌంట్ అవుతుంది. క్లియర్, ప్రైమరీ అకౌంట్. సో ఇదే కాంటాక్ట్ నేను వేరే అకౌంట్తో కూడా నేను రిలేషన్షిప్ యాడ్ చేయొచ్చు, యాడ్ రిలేషన్షిప్. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో నా ఇదే కాంటాక్ట్ నేను బర్లింగ్టన్ టెక్స్టైల్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఈ కాంటాక్ట్ బర్లింగ్టన్ టెక్స్టైల్స్కి ఓకేనా టెక్నికల్ ఇన్ఫ్లుయెన్సర్ గా పనిచేస్తాడు. అంటే అతని రోల్ ఏంటి? ఓకేనా, అక్కడికి. ఓకేనా, అలాగే సేవ్ అన్న క్లిక్ ఇచ్చిన తర్వాత ఇదే కాంటాక్ట్ సపోజ్ యునైటెడ్ ఆయిల్ అండ్ గ్యాస్ కార్పొరేషన్ కి ఓకేనా సో ఎకనామిక్ డిసిషన్ మేకర్ గా పనిచేస్తాడు. ఓకేనా, అర్థమవుతుందా? అలాగే ఎగ్జిక్యూటివ్ స్పాన్సర్ గా కూడా పనిచేస్తాడు. ఓకేనా, బేసిక్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే వన్ కాంటాక్ట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ మల్టిపుల్ అకౌంట్స్, బట్ one contact can be at a time can be only direct relationship with only one account. ఓకేనా, ఒక కాంటాక్ట్ మనం ఇక్కడ ఏదైతే అకౌంట్ తో అసోసియేట్ చేస్తామో ఆ అకౌంట్ అనేది డైరెక్ట్ అకౌంట్ అవుతుంది. మిగతావన్నీ లైక్ ఇండైరెక్ట్ అకౌంట్స్ రిలేటెడ్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేయకపోతే ఓకేనా, ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేయకపోతే ఈ రిలేటెడ్ లిస్ట్ సెక్షన్ రాదు. ఓకేనా, ఆ రిలేటెడ్ సెక్షన్ ఎనేబుల్ చేయడం అంటే ఈ సెట్టింగ్ యొక్క పర్పస్ ఏంటంటే ఐ కెన్ అసోసియేట్ వన్ కాంటాక్ట్ టు ద మల్టిపుల్ అకౌంట్స్. ఓకేనా, క్లియర్? ఇంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో బేసిక్గా ఇక్కడ ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేయాలి. సెట్టింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ రిలేటెడ్ లిస్ట్ యాడ్ అవుతుంది. ఒకవేళ యాడ్ కాకపోతే పేజ్ లేఅవుట్లో మీరు ఇక్కడికి వెళ్ళి రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళి అకౌంట్ దాని ఏమంటారు రిలేటెడ్ అకౌంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో దాంట్లోనే మీరు ఈ సెక్షన్ కూడా ఈ బటన్ కూడా వస్తుంది యాడ్ రిలేషన్షిప్. ఒకవేళ మీరు డైనమిక్ ఫామ్ కి అప్గ్రేడ్ అయ్యింటే మీరు ఎడిట్ పేజ్ క్లిక్ ఇచ్చి అక్కడ బటన్ యాడ్ చేసుకోవాలి, యాక్షన్ బటన్, యాడ్ రిలేషన్షిప్ అని. ఓకేనా, క్లియర్? సో ఈ ప్రాక్టీస్ చేస్తారు. ఈరోజు ఏమేమి డిస్కస్ చేసాము? అసోసియేటింగ్ వన్ కాంటాక్ట్ టు మల్టిపుల్ అకౌంట్స్, క్రియేటింగ్ ద జంక్షన్ ఆబ్జెక్ట్, ఓకేనా, అంటే హ్యావింగ్ మోర్ దెన్ వన్ మాస్టర్ డీటెయిల్, ఇవి రెండు డిస్కస్ చేసాం. ఓకేనా, సో అలాగే ఒక అకౌంట్కి మనం అకౌంట్ టీమ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసింటే ఓకే. అకౌంట్ టీమ్స్ గురించి డిస్కస్ చేసాం కదా, మర్చిపోయారా? అకౌంట్ టీమ్స్, ఆపర్చునిటీ టీమ్స్, కేస్ టీమ్స్. రియల్ టైంలో వన్ అకౌంట్ కెన్ బి అంటే ఇప్పుడు ఒక అకౌంట్ మీద మల్టిపుల్ యూజర్స్ వర్క్ చేయాలనుకుంటే దెన్ వీ నీడ్ టు యాడ్ దెమ్ యాజ్ అకౌంట్ టీమ్ మెంబర్స్. ఓకేనా, యాడ్ టీమ్ మెంబర్స్ క్లిక్ ఇస్తే సో వీళ్ళందరూ ఈ అకౌంట్ మీద వర్క్ చేయాలి అని చెప్పేసి ఈ యూజర్స్ అందరూ. సో ఈ పలానా యూజరు ఈ అకౌంట్కి లీడ్ క్వాలిఫైర్ అంటే వాట్ ఈస్ హిస్ రోల్ ఫర్ దిస్ అకౌంట్. ఓకేనా, అలాగే ఈ అకౌంట్ మీద అతనికి ఏమేమి యాక్సెస్ ఇవ్వాలి. ఓకేనా, సో ఇలా అకౌంట్ టీమ్స్ లో మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా? అకౌంట్ టీమ్ అలాగే ఆపర్చునిటీ టీమ్స్, కేస్ టీమ్స్ ఉంటాయి. సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ మల్టిపుల్ యూజర్స్ నీడ్స్ టు వర్క్ ఆన్ ఏ సింగిల్ అకౌంట్, ఇప్పుడు ఒక్కోసారి అకౌంట్ అనేది పెద్ద కాంప్లెక్స్ అకౌంట్ ఉంటుంది. వన్ పర్సన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు వర్క్ డీల్ విత్ దట్ క్లయింట్. ఇప్పుడు మల్టిపుల్ పర్సన్స్ దాంట్లో వర్క్ చేయాలి. ఒకడు వచ్చేసి యూజర్ సేల్స్ మేనేజర్గా అతనికి వర్క్ అవ్వాలి, ఒకడు వచ్చేసి అకౌంట్ మేనేజర్గా వర్క్ అవ్వాలి. సో అలాంటివన్నీ మనము అసోసియేట్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో దీస్ ఆర్ ఫ్రమ్ ద అంటే వీళ్ళు వచ్చేసి మన సేల్స్ ఫోర్స్ యూజర్స్, వీళ్ళు వచ్చేసి ఈ అకౌంట్ లో పనిచేస్తున్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్. క్లియర్? అర్థమవుతుందా? అలాగే ఆపర్చునిటీ టీమ్ కూడా అంటే ఆపర్చునిటీ టీమ్స్ కూడా ఆపర్చునిటీ టీమ్ అంటే అకౌంట్ టీమ్స్ లాగా ఆపర్చునిటీ టీమ్ మెంబర్స్ మనం యాడ్ చేయొచ్చు. అది కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే కేసు కూడా ఒక కేసుని ఒక యూజరే వర్క్ చేయకుండా మల్టిపుల్ యూజర్స్ ఒకసారి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది, కేసు వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ యూజర్ వర్క్ చేయాలి, టెక్నికల్ హార్డ్వేర్ యూజర్ వర్క్ చేయాలి, అలాగే ఫైనల్ గా డెమో ఇవ్వడానికి ఒక యూజర్, అలా ఒక కేస్ ని వర్క్ చేయడానికి మల్టిపుల్ యూజర్స్ మనం అసోసియేట్ చేయాలంటే కేస్ మీద కూడా మనము కేస్ టీమ్స్ మనం అసోసియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లో. ఓకేనా, మీకు రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్తే సో ఇక్కడ 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 రిమూవ్ చేసామా? ఓకే, ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లో ఎలాగైతే ఆపర్చునిటీ మెంబర్స్ ఉన్నారో ఆపర్చునిటీ టీమ్స్ ఉన్నాయి, అకౌంట్ టీమ్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా కేస్ టీమ్స్ మీరు యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేయొచ్చు? సెటప్లోకి వెళ్ళి ఓకేనా, ఎడిట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి సో మీ రిలేటెడ్ లిస్ట్లో ఓకేనా పేజ్ లేఅవుట్స్కి వెళ్తే కేస్ పేజ్ లేఅవుట్, క్లోజ్ పేజ్ లేఅవుట్, సారీ ఎడిట్ క్లిక్ ఇచ్చిన తర్వాత యూ కెన్ యాడ్ ద రిలేటెడ్ లిస్ట్లోకి వెళ్ళి కేస్ టీమ్
సో ఇక్కడ మనం అకౌంట్లోకి అకౌంట్ టీమ్ ఎలాగైతే మల్టిపుల్ మెంబర్స్ని యాడ్ చేస్తామో ఇక్కడ కేసు కూడా మల్టిపుల్ మెంబర్స్ని మనం యాడ్ చేయొచ్చు. ఎందుకు ఇలాంటి వాటికి వెళ్తామంటే ఇఫ్ వన్ పర్సన్ ఈజ్ నాట్ ఎనఫ్ టు వర్క్ ఆన్ దట్ పర్టికులర్ అకౌంట్ లేదా ఆపర్చునిటీ, ఓకేనా. సో టీమ్ ఎఫర్ట్ అవసరమైతే మనము ఈ కేస్ టీమ్స్ కాన్ఫిగర్ చేసి లేకపోతే అకౌంట్ టీమ్స్ కాన్ఫిగర్ చేసి ఆపర్చునిటీ టీమ్స్ కాన్ఫిగర్ చేస్తాం అనమాట, ఓకేనా. సో యాడ్ టీమ్ మనం ఆల్రెడీ ఏదైనా ఒక టీమ్ని కాన్ఫిగర్ చేసుకుంటే దాన్ని డైరెక్ట్గా ఆ టీంలో ఉన్న వాళ్ళు డిఫాల్ట్గా యాడ్ అవుతారు, లేకపోతే ఇండివిజువల్గా కూడా మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇక్కడ ఏమంటారంటే యూ నీడ్ టు క్రియేట్ కేస్ టీమ్స్ రోల్స్ బిఫోర్ యాడింగ్ దెమ్, ఓకేనా. సో కేస్ టీమ్స్ రోల్స్, ఓకేనా. ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ సెటప్. ఐ థింక్ కేస్ టీమ్ రోల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అది యాడ్ చేసే కంటే ముందు ఇది కాన్ఫిగర్ చేసుకోవాలి, కేస్ టీమ్ రోల్స్ అని చెప్పేసి రోల్స్, ఓకేనా. లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే. కేస్ యాక్సెస్ ఆ రోల్ అసైన్ వాళ్ళకి కేస్ యాక్సెస్ ఏమి ఇవ్వాలి, రీడ్ అండ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలి, ఓకేనా. సో అలాగే సేవ్ అండ్ న్యూ, ఓకేనా. అలాగే హార్డ్వేర్ రీడ్ యాక్సెస్ ఇన్స్టాలేషన్ ఎక్స్పర్ట్, ఓకే. సో అంటే ఏదైనా ఒక కేసుని రిజాల్వ్ చేయాలంటే ఒక్కొక్కసారి మల్టిపుల్ మెంబర్స్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తానంటే కేస్ రోల్స్ నేను కాన్ఫిగర్ చేశాను, అలాగే ప్రీ డిఫైన్డ్ కేస్ టీమ్స్ నేను కాన్ఫిగర్ చేసుకోవచ్చు, ఓకేనా. సపోజ్ ఏసీ ఫిట్టింగ్ అనుకో, ఓకేనా. ఏసీ ఫిట్టింగ్ అని చెప్పేసి ఒకటి ఇస్తాను, ప్రీ డిఫైన్డ్ టీమ్, ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఏసీ ఫిట్టింగ్కి ఒక టీమ్ని అసైన్ చేస్తాను, ఓకేనా. సో ఇంటిగ్రేషన్ యూజర్ ఉన్నాడు, ఓకేనా. ప్రీ డిఫైన్డ్ టీమ్, ఓకేనా. సో ఒకటి నేను ఇక్కడ బటన్ క్లిక్ ఇవ్వగానే యాడ్ టీమ్ అని క్లిక్ ఇవ్వగానే నేను ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఇక్కడ యాడ్ టీమ్ అని క్లిక్ ఇవ్వగానే కేస్ టీంలో యాడ్ టీమ్ అని ఉంటుంది, ఓకేనా. సో నేను ఆల్రెడీ ఒక టీమ్ని డిఫైన్ చేసుకుంటాను అనమాట, ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ ఆటోమేటిక్గా అయిపోతారు. ఒకవేళ నేను యాడ్ టీమ్ అని క్లిక్ ఇవ్వకుండా ఇండివిజువల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీ డిఫైన్ టీమ్ కాన్ఫిగర్ చేసే కంటే ముందే కేసులో నేను యాడ్ మెంబర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే నేను రోల్స్ కాన్ఫిగర్ చేశానో ఇప్పుడు ఇన్స్టాలేషన్ ఎక్స్పర్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ యూజర్, ఓకేనా. సో ఇంటిగ్రేషన్ యూజర్, ఓకేనా, అతను ఇన్స్టాలేషన్ ఎక్స్పర్ట్, ఓకేనా. సో సో ఈ కేసుని రిజాల్వ్ చేయడానికి ఈ ఇంటిగ్రేషన్ యూజర్ ఇన్స్టాలేషన్ ఎక్స్పర్ట్గా వర్క్ చేస్తాడు, అతనికి ఈ కేసు మీద నేను రీడ్ ఓన్లీ యాక్సెస్ ఇస్తున్నాను. అలాగే సపోజ్ హార్డ్వేర్ ఇష్యూ ఉంది, ఓకేనా. దిస్ గై యాక్ట్ యాజ్ ఎ హార్డ్వేర్ ఇంజనీర్ ఫర్ దట్ కేస్. అర్థమవుతుందా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కేస్ టీమ్స్. అలా కాకుండా ఇండివిజువల్గా నేను ప్రతి ఒక్కసారి ఇలా ఇండివిజువల్గా యాడ్ చేయకుండా నేను ఇక్కడ ఒక టీమ్ని డిఫైన్ చేసుకొని ఆ టీంలో మెంబర్స్ని యాడ్ చేసుకుంటే సో అతని రోల్ ఏంటి, ఓకేనా. అలాగే రాజేంద్ర అనుకోండి, ఓకేనా. రాజేంద్ర దీంట్లో లేడు, సపోజ్ ఇంటిగ్రేషన్ యూజర్ అనుకోండి, ఓకేనా. సో దిస్ గై యాక్ట్స్ యాజ్ ఎ ఇన్స్టాలేషన్ ఇంజనీర్, ఓకేనా, ఇన్స్టాలేషన్ ఎక్స్పర్ట్. సో దిస్ ఈస్ అ ప్రీ డిఫైన్ టీమ్. ఇప్పుడు నేను ఈ టీం నేను డైరెక్ట్గా వేరే కేసుకి వెళ్ళాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేసు, ఓకేనా. ఇప్పుడు ఇండివిజువల్గా 1 by 1 యాడ్ చేయకుండా యాడ్ టీమ్ అని క్లిక్ చేస్తే అక్కడ యాడ్ చేసిన ప్రీ డిఫైన్డ్ మెంబర్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏసీ ఫిట్టింగ్ అదే సెలెక్ట్ చేశాను కదా, సో దాంట్లో ఉన్న మెంబర్స్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతారు, ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఉన్న ఏసీ ఫిట్టింగ్లో ఉన్న టీమ్ మెంబర్స్ దీంట్లో యాడ్ అయిపోయినట్టు, ఓకేనా. దాంట్లో ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు, ఓకేనా. అర్థమవుతుందా అలా. సో అలా ప్రీ డిఫైన్డ్ ఎన్నైనా మీరు ప్రీ డిఫైన్డ్ కేస్ టీమ్స్ సపోజ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏమంటారు టీవీ బాక్స్ సెటప్, టీవీ సెటప్, ఓకేనా. టీవీ విత్ ఇన్స్టాలేషన్ సెటప్ అని మనకి ఒకటి ప్రీ డిఫైన్డ్ కేసు మనము టీమ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నాకు కేసు వచ్చేసి ఐ నీడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మై టీవీ అంటే సో టీవీ ఇన్స్టాలేషన్ అంటే టీవీ దాన్ని ఏమంటారు సెటప్ బాక్స్ అలాగే ఈ కేబుల్ వైరు సో ఒకే కాకుండా మల్టిపుల్ టీమ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ నేను ఒకటి టీవీ సెటప్ అని చెప్పేసి ఒక ప్రీ డిఫైన్డ్ కేసు నేను ప్రీ డిఫైన్డ్ టీమ్ ప్రిపేర్ చేస్తాను. సో ఎప్పుడైతే నాకు కేసు వచ్చేసి టీవీ సెటప్ మీద వచ్చిందో వాళ్ళకి కేస్ టీమ్స్కి ప్రీ డిఫైన్డ్ ఇక్కడ కేస్ సెటప్ అని ఏసీ ఫిట్టింగ్ కాకుండా టీవీ సెటప్ అనే టీమ్ని అసైన్ చేస్తాను అనమాట, ఓకేనా. ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు కంప్లీట్ ద టీవీ సెటప్ టు రిజాల్వ్ దట్ కేస్. సో అర్థమవుతుంది పర్పస్ ఆఫ్ ద కేస్ టీమ్స్. హలో అలాగే సిమిలర్ ఫ్యాషన్ మనకి ఆపర్చునిటీ టీమ్స్ ఉంటాయి, అకౌంట్ టీమ్స్ ఉంటాయి, ఓకేనా. అలా బట్ కాంటాక్ట్స్కి ప్రోడక్ట్స్కి టీమ్స్ ఉండవు. ఈ 3 ఆబ్జెక్ట్స్కి ఈ టీమ్స్ అనేవి స్టాండర్డ్ ఫీచర్ అనమాట. సో ఇలా ఎందుకు ఇవి కాన్ఫిగర్ చేస్తాము అన్ని కంపెనీస్ వాడతాను కదా, వెన్ ఎవర్ 1 person ఈజ్ నాట్ ఎనఫ్ టు కంప్లీట్ దట్ కేస్, వెన్ ఎవర్ 1 person ఈజ్ నాట్ ఎనఫ్ టు మేక్ దట్ డీల్ ఆపర్చునిటీ యాజ్ ఏ కంప్లీటెడ్,
సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎఫర్ట్ అవసరమైనప్పుడు అపార్చునిటీ టీమ్స్ కాన్ఫిగర్ చేస్తాము, లేకపోతే కేస్ టీమ్స్ కాన్ఫిగర్ చేస్తాము. దట్ ఈస్ ద పర్పస్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్. ఓకే, ఓకేనా? సో ఈ రోజు క్లాస్కి ప్రాక్టీస్ చేస్తారా ఈ 3 టాపిక్స్? చేస్తాను. సో ఇవి డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే.